ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉసే దెయ్యం, నా చేతిలో రిమోట్ లాక్కుంటావంటే? దెయ్యం గియ్యం అన్నా ఉంటే దవడ పగలు కొడతా. చిన్న పెద్ద తేడా లేదా? అక్కడ అలాగేనా అనేది? పెద్ద అనేది చేసే పనులు బట్టి ఉంటుంది కానీ వయసు బట్టి కాదు. ఆయన ఎప్పుడు నువ్వే చూస్తావు కదా, ఒకసారి ఇవ్వవే. క్రికెట్ మ్యాచ్ వస్తుంది, చూడాలి. నేనివ్వను. ఓటీటీలో మంచి ఇంగ్లీష్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, చూడాలి. చెత్త మూవీస్ ఏం చూస్తావే? లేజీ క్రికెట్ ఏం చూస్తావురా? ఇస్తావా ఇవ్వవా? నేనివ్వను. ఇవ్వకపోతే నేను చూడనివ్వను. రేయ్ తప్పుకోరా. నేను చూడనివ్వను. రేయ్ ఆగరా. అమ్మా చూడమ్మా. ఆగు. రేయ్ చిన్న తీసుకో. నాకు రిమోట్ ఇవ్వు. టీవీ ఎలా చూస్తావు? నేను చూస్తా. చూడమ్మా. వాణ్ణి చూడు నువ్వు. పాపం వాడు రోజు నీలా చూసేవాడు కాదు కదా. వాడు అమ్మ కూర్చి, నువ్వు ఆ మదర్ ఇండియా. నేను దేవుడి ప్రోగ్రాం చూడాలి. ఇవ్వండ్రా. అమ్మమ్మ నేను దేవుడి ప్రోగ్రాం అమ్మ చెప్తున్నాను కదా. గన్ను చూపించి నోళ్లు మోయించి దోచుకుపోవడానికి నిధి నిక్షేపాలేం లేవు బాబు. మమ్మల్ని భయపెట్టి నువ్వు భంగపడ్డం అనవసరం. వచ్చిందన్నే వెళ్ళి బాబు. చక్రి నువ్వా చక్రి? పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. నీ మిషన్లో హడలు కొట్టేశావు కదయ్యా. గన్ను చూసి భయపడ్డారా? ఇది డమ్మీ గన్ను. హాయ్ అంకుల్. అంకుల్ ఇన్నాళ్ళు ఏమైపోయారు అంకుల్? కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అంకుల్? ప్రాజెక్ట్ పని మీద క్యాంప్కి వెళ్ళా. చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటా. చాలా రోజులు వెళ్ళావు. ఒక విధంగా పెద్దదే, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ పనులు వెంటనే కాలేదు. అందుకే ఉండాల్సి వచ్చింది. ఆలస్యం అయితే అయ్యింది. వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్ గా పూర్తయిందా? కాకుండా చక్రి తిరిగి రాడు కదా. గుడ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అంకుల్. యూ. థ్యాంక్ యూ. అవును, నేను ఎన్ని రోజులు ఊళ్ళో లేను కదా. ఇక్కడ విశేషాలేంటి? ఏమైనా మార్పులు చేర్పులు, కొత్త సంఘటనలు ఏమైనా జరిగాయా? చాలా మార్పులు జరిగాయి, కానీ ఏవి ఇవి అని నీతో చెప్పలేని సంఘటనలు. చాలా విషయాలు తెలిసాయి, కానీ బయట చెప్పుకోలేని పరిస్థితి నాది. ఏంటో ఎన్నో చెప్పాలనుంది అంకుల్, కానీ ఏం చెప్పాలో క్లారిటీ లేదు. ఏం లేవు చక్రి. మీరు తీసుకున్న పాజ్, సైలెన్స్ చూస్తే చాలా విషయాలు ఉన్నట్టున్నాయి, కానీ నాకు చెప్పడం ఎందుకని దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఒక రకంగా కరెక్ట్గానే గెస్ చేశారు అంకుల్. అమ్మ, అమ్మమ్మ, మధు, చిట్టి ఇలాగే నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. ఏంట్రా అర్థం పర్థం లేని కంప్లైంట్స్? నేనేదో వీడిని ఆట పట్టిద్దామని చిన్న కామెడీ చేస్తే సీరియస్ అలిగేషన్ చేస్తున్నాడే. అయినా నీ దగ్గర దాస్తే మన స్నేహానికి విలువే ఉంది చక్రి. అక్క అబద్ధం చెప్తుంది. ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు అంకుల్. సిల్లీ కంప్లైంట్స్ ఇస్తే చీరి పారేస్తా, జాగ్రత్త. హలో 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 కూల్ కూల్ కూల్. వాడు మనసుకేదో అనిపించింది అన్నాడు, దానికంత సీరియస్ అవడం ఎందుకు? కొత్త విషయాలు లేకపోతే ఓకే, ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోతే సంతోషం. మీరు గొడవ పడకండి. ఆంటీ, అవుట్ స్టేషన్లో తిండి తిని తిని నాలుక జిహ్వ చచ్చిపోయింది. కాస్త మీ చేత్తో గరం గరంగా కారం కారంగా మిర్చి బజ్జీలు చేసి పెడతారా? బజ్జీలు చేసి పెట్టడానికి ఏం భాగ్యం అయ్యా, చిటికలో చేసేస్తాను. బజ్జీల బుజ్జమ్మ మిర్చి బజ్జీలు పర్ఫెక్ట్ గా చేస్తుంది. అవునవును, అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. చేస్తుందని పైకెత్తడం కాదు,
మీరు హెల్ప్ చేస్తేనే చేస్తాను. మేము నేను help హెల్ప్ చేయాలా? చేయాలా ముసల్దాన్ని నేను రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే మీరు లొట్టలు వేసుకుంటూ తింటారా? సర్లేమ్మా, నేను సాయం చేస్తాను పద. నువ్వు వాళ్ళని అతి గరాబం చేయకే. వాళ్ళని చేయనివ్వకుండా నువ్వు ముందు పడితే వాళ్ళకి పనులెలా వస్తాయి? అయినా వాళ్ళకి సాయం చేసినంత మాత్రాన వాళ్ళేమీ అలసిపోరు సొలసిపోరులే. నేను చేస్తానమ్మమ్మా పద. అక్క బజ్జీల మీద చెయ్యేసినప్పుడు అప్పుడు చెప్తాం దాని సంగతే. హలో, మాకు హ్యూమానిటీ ఉంది, హెల్ప్ చేయడం మాకు తెలుసు. నువ్వేం పెద్ద పనిమంతుల్లా బిల్డప్లు ఇవ్వకు. పదమ్మమ్మ. రారా. చక్రి కూర్చో. ఎంతసేపు నాకు ఈ కంచగరుడ సేవ? ఎందుకు ఈ శాల్తీరెవరు బయటికి రావడం లేదు? వస్తే ఓ ఫోటోనో వీడియోనో తీసి గుణా దగ్గర పెట్టి బ్లాస్ట్ చేద్దామనుకుంటే ఇదిగోండి అంకుల్, గరం గరం మిర్చి బజ్జీ విత్ ఆనియన్ అండ్ మసాలా పౌడర్. థ్యాంక్ యూ. ఇదిగో అమ్మా తీసుకో. మీరు తినండి రా. తృప్తిగా తిని చక్రి, కావలసినన్నున్నాయి. చాలా చేసినట్టున్నారు, మరీ అంత కరువు పడలేదులేండి. ఏం పర్వాలేదు అంకుల్, మేమున్నాం కదా. మిగిలిపోతే అన్న డౌట్ మీకేం అక్కర్లేదు. సూపర్, చాలా బాగున్నాయి అంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. బజ్జీల బుజ్జమ్మ మిర్చి బజ్జీలు ఎక్స్పర్ట్ అని ముందే చెప్పాను కదా. ఏయ్ ఆపవే బడవాకన్నా. బజ్జీల బుజ్జమ్మని ఇంకోసారి అన్నామంటే మడు పగల కొడతాను. తీసుకో అమ్మా. ఏయ్ మిర్చి దొంగలు. మిర్చి దొంగలు కాదంకుల్. అవి నా కోసం చేసినవి. ఆగవే. అయ్యో ఏంటరా అల్లరి? ఒసే జనని, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా. నా తమ్ముణ్ణి వదిలేసి వీణ్ణి కట్టుకుని పిల్లల్ని కని సుఖంగా బతికేస్తున్నావు కదూ. ఈ సంతోషం నీకు శాశ్వతం కావడానికి వీల్లేదు. నీ బతుకులు నిప్పులు కుమ్మరిస్తా. కష్టాల పాలు చేసి కన్నీళ్లు మిగిలిస్తే కాని నాకు తృప్తి కలగదు. నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తుండాలి. అప్పుడే నేను తుళ్ళి తుళ్ళి సంతోషపడతాను. నీ మిడిసిపోటు ఇరగబోటుకి స్వస్తి పలుకుతా, చెక్ పెడతా. ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు లేచాను? మై గాడ్, ఇలా పడుకుని పోయానేంటి? ఛా.
నొప్పిగా ఉందేంటి? ఇంకా మగతగా మత్తుగా ఉందేంటి? నేను ఇలా పడుకుండిపోవడం ఏంటి? ఎలా ఉన్నావు డాడీ? ఎందుకు అలా తల సోర తీసుకుంటున్నావు? హెడేకా? అవును, తలంతా పట్టేసినట్టుగా ఉందిరా. కాఫీ తెచ్చేయమంటావా? ఎస్. అసలు నాకు ఏమైందో తెలియడం లేదు. అలా పడుకుండిపోయాను ఎందుకు? ఏం లేదులే డాడీ, హెడేక్ అంటూ కారణాల గురించి ఇప్పుడు ఆలోచిస్తే తలనొప్పి పెరగడమే కానీ తగ్గదు. మీరు కాస్త రిలాక్స్డ్గా ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. మ్. అసలు ఏం జరిగింది? ఎప్పుడూ లేనిది ఒక రోజల్లా అలా పడుకుండిపోవడం ఏంటి? నిన్న నేను ఈ టైంలో ఏం చేస్తున్నాను? ఏం చేశాను? ఛ! ఏమీ గుర్తుకు రావడం లేదు. నానా, కాఫీ. హరి ఓకే నానా? ఒంట్లో బాగానే ఉందిగా? నలతగా ఏం లేదుగా? బాగా స్ట్రెయిన్ అయ్యావా? ఎందుకు నిన్నంతా అలా పడుకుండిపోయావు? అదే అర్థం కావడం లేదురా. ఏదో తేడాగా ఉంది. ఒక్కోసారి ఒళ్ళు తేలిపోతున్నట్టు, వెంటనే బరువుగా, బద్ధకంగా ఉంటుంది. బ్రీత్ ఇప్పుడు ఈజీగానే ఉందిగా? నో, ఐ డోంట్ హ్యావ్ ఏ బ్రీతింగ్ ప్రాబ్లం. తనకి జరిగిందంతా గుర్తుకొస్తుందా? నన్ను పిలుస్తాడా? నిలదీస్తాడా? తన్ని తరిమేస్తాడా? అసలు నిన్నేం జరిగింది డాడీ? వీడొకడు గుచ్చి గుచ్చి అడిగి గుణం మర్చిపోయిందాన్ని తవ్వి బయటికి తీసేలా ఉన్నాడు. దాని గురించే ఆలోచిస్తున్నానురా. కాస్త కూడా గుర్తు రావడం లేదు. ఏం గుర్తుకు రావడం లేదా? కొంచెం కూడా నీ ఆలోచనకి తట్టడం లేదా? నేను ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటున్నాను. ఏదో మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. ఏవేవో ఆలోచనలు నా బుర్రని తొలిచేస్తున్నాయి. చిరాకుగా ఉన్న టైంలో సౌమ్య వచ్చింది. జ్యూస్ తాగుతావా అంది. ఇవ్వు అన్నాను. తను జ్యూస్ తెచ్చిచ్చింది. నేను జ్యూస్ తాగాను. ఆ తర్వాత ఏమైంది డాడీ? ఏం చెప్తాడో ఏమో, నా కర్మ కాలేటట్టుగా ఉంది. నాతో ట్రాన్స్లో ఉన్న మూడ్లో నాతో ఎవరో సంతకాలు చేయించుకుంటున్నట్టుగా గుర్తుకొస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. సంతకాల? ఎవరు చేయించుకున్నారు? అదే ఆ మహాతల్లే. ఖచ్చితంగా ఇప్పుడు నా పేరు చెప్తాడు. ఇక నా కథ కంచికే. ఆవిడ అంటే? ఆవిడే, ఆ అహంకారి, నా మాజీ భార్యామణి. వాట్? మాజీ భార్య? ఇదేంటి, సంతకాలు చేయించుకుంది నేనైతే ఎక్స్ వైఫ్ అంటున్నాడేంటి? అలా అనుకోవడం కూడా ఒక విధంగా బెటరేలే. లేకపోతే నేను బ్యాడ్ అయిపోతాను, ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. నో డాడీ, నువ్వు ఇంకా పూర్తిగా తేరుకోలేదని నాకు అనిపిస్తుంది. నార్మల్ స్టేజ్లో లేవని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే
ఎప్పుడో విడిపోయిన తను మళ్ళీ నీ దగ్గరికి రావడం ఏంటి, నీతో సంతకాలు చేయించుకోవడం ఏంటి? అసలు తన ఇంటికి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? నీ జాడ తెలుసా, మన అడ్రస్ తెలుసా? తనకి నీ సంతకాలతో అవసరం ఏంటి? వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు కనబడకుండా ఎలా వచ్చి వెళ్తుంది చెప్పు? వీడేంటి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాడు? వీడికి అవసరమా? వదిలేయచ్చు కదా. నాన్నేదో ఇల్యూజన్లో అయినా ఉండుండాలి, లేదా మత్తులో అయినా ఉండుండాలి. డాడీ సంతకాలు అని ఎందుకు అంటున్నాడు? ఎవరైనా డాడీ చేత సంతకాలు చేయించుకున్నారా? చేయించుకుంటే ఎవరు చేయించుకుని ఉంటారు? ఎలా వాళ్ళని కనిపెట్టడం? నేను వచ్చేసరికి అత్త సౌమ్య కూడా ఇంట్లో లేరు. ఆ తర్వాతే కదా వాళ్ళు వచ్చారు. నాకొచ్చిన ఈ డౌట్ క్లియర్ చేసుకోవాలి. వీడితో ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు. డిస్కస్ అవ్వచ్చు, నా డౌట్ నాలోనే ఉంచుకోవాలి. నేను బయటపడకూడదు. హే, నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది. నేను జ్యూస్ తాగాను, అది కన్ఫర్మ్. కానీ అది నాకు పడినట్టు లేదు. బాగా హెడేక్గా అనిపిస్తే టాబ్లెట్ వేసుకున్నాను, అందులో డ్రౌజీనెస్ ఉంది. నన్ను మత్తులోకి నెట్టేసినట్టుంది. నేను మత్తులోకి జారిపోయినట్టున్నాను. నో, నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అసలు నాన్న మత్తున్న టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటాడు? పైగా తను డాక్టర్, తనకు తెలుసుంటుంది కదా. ఖచ్చితంగా గుణాకి గుర్తొచ్చి తీరుతుందేమో, అందుకే కొడుకుతో అబద్ధం చెప్తున్నాడు. కావాలని నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. దేవుడా, మత్తు అనే ఆయుధం ఒకటుంది. నువ్వేం వరి అవ్వకు. డాడీ, నువ్వేం అనుకోనంటే నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? నిన్ను నేను అనుకోవడం ఏంట్రా? అడుగు, చెప్తాను. నిన్న నువ్వు శకుంతల అని కలవరించావు. తనెవరు? నీ ఎక్స్ వైఫా? దొంగ వేదవా! వీడికా జనని ఎవరో తెలియనట్టు ఎలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడో చూడు. ఎవరు డాడీ ఆ శకుంతల? అమ్మనా? కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తోందిరా. ప్లీజ్ తరుణ్. సరే డాడీ, మీరు మళ్ళీ ఏ టాబ్లెట్ వేసుకోకండి, రిలాక్స్ అవ్వండి. బలవంతంగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకండి, ఓకేనా? ఎస్, తనే, ఖచ్చితంగా తనే నాతో సంతకాలు తీసుకుంది. నో డౌట్ జననియే సంతకాలు చేయించుకుంది. ఈ విషయం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి? జనని నాకెందుకు ఫోన్ చేసింది? ఇదేంటి? ఏమైంది? అర్జెంటుగా నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టాడు. హలో, ఎలా ఉన్నావు? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, క్యాజువల్గానే అడుగుతున్నాను. శకుంతల, నీకు ఒక విషయం చెప్పాలి. నేను చాలా రెస్ట్లెస్గా
మానసిక సంఘర్షణకి గురై ఉన్నాను. చెప్పు. నాతో చెప్పడానికి సంశయించాల్సిన పని లేదు. ఏమైందో చెప్పు. ఏం లేదు శకుంతల, నిన్న చెప్పు శకుంతల. నిన్న నా మాజీ భార్య నా ఇంటికొచ్చింది. నాతో సంతకాలు చేయించుకుంది. ఎందుకంటావు? ఏం చెయ్యాలని అలా సంతకాలు సేకరించిందంటావు? ఏం మాట్లాడుతున్నావు గుణ? ఇక నువ్వు మారవా? మార్పనేది నీ జీవితంలో చూడడం అసాధ్యమా? నిజ నిజాలు ఇంకెప్పటికీ గ్రహించగలుగుతావు? చూడు, నేను శకుంతలతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా దేవానంద్తో మాట్లాడు. గుణ ప్రసక్తి పేరు తేవద్దు. అయినా నీ మాజీ భార్య నీ ఇంటికెందుకు వస్తుంది? ఇన్నాళ్ల తర్వాత నిన్ను వెతుక్కొని రావాల్సిన కర్మ తనకేం పట్టింది? అసలు అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? లేనిపోని అనుమానాలు పెంచి పోషించుకోకు. అయినా ఇలాంటి ప్రశ్న నన్ను అడగడం కంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో. సబ్ కాన్షియస్ అంటూనే సంబంధం లేని విషయాల గురించి నన్ను ప్రశ్నించడం చాలా తప్పు. అసలు నువ్వు సౌమ్యతో ఉన్నప్పుడు నీకు జనని ఎందుకు కనిపించింది? ఆ పాయింట్ని ముందు నువ్వు ట్రిగ్గర్ చేసుకో. నీ ప్రశ్నలన్నింటికి జవాబు అక్కడే దొరుకుతుంది. నిన్ను వేధించే చిక్కుముడులు అప్పుడే విడిపోతాయి. నాకు సౌమ్యలో జనని కనిపించిందా? ఎందుకు కనిపించింది? అవును, శకుంతల అన్నట్టు నాకు జనని ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ అంతు తేలాల్సిన విషయం అది. అందులోనే సమాధానం ఉందన్నది నిజం. చిట్టి, నా హరిని చూడాలి. ప్లీజ్ చిట్టి, నన్ను తీసుకెళ్ళు. ఏ కాగితాల మీద సంతకం పెట్టించావు? నా సంతకాలని ఎలా వాడుకోవాలి అనుకుంటున్నావు?